కవిత గారు ఒక పార్టీ అనౌన్స్ చేయడం ఉంది టీఆర్ఎస్ అని. దాన్ని చాలామంది అభ్యంతరం చేశారు. దీన్ని కోర్టు కూడా వెళ్ళింది, ఒక స్టే ఇచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? టీఆర్ఎస్ పార్టీ 2010లోనో 9లోనో మొదలైంది. అయితే 2011లోనో 12లోనో ఒకడు తెలంగాణ కరీంనగర్ అయినా ఎవరో టీఆర్ఎస్ అని పెట్టి సేవనో సమితో ఏదో చివర ఒక పదం తేడాతో ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు. ఓ 10 మందిని ఎమ్మెల్యేలని నిలబెట్టాడు, ఏదేదో గోలగోల చేశాడు, కానీ కంటికి కనపడలా. అయితే మళ్ళీ ఏమైంది, అదే బీఆర్ఎస్గా మారింది. కానీ 10 సంవత్సరాల నుంచి ఆయన మనిషి అనేవాడు కనపడలా. ఇప్పుడు కవిత గారు టీఆర్ఎస్ పార్టీ మీద తీసుకున్నారు, అదే సమితి కింద తీసుకున్నారు. అయితే అది నా పేరు మీద ఉంది, నేను ఆల్రెడీ పార్టీ నా పేరు ఉంది అని చెప్పేసి ఆయన కోర్టులో వేయటం వల్ల ఆ పేరు చివరన సమితి అనేది తీసేసి సేవ అనేది కవిత గారికి పేరు కోర్టు స్వాగతించింది, ఎలక్షన్ కమిషన్ స్వాగతించింది. సేవ కనుక తెలంగాణ సేవ ఒక పార్టీగా టీఆర్ఎస్ కొనసాగబోతుంది. కవిత గారు ఇలాగే ముందుకు వెళ్తుంది. ఆమెను ఎవరు అడ్డుపడలేరు, ఆమె పార్టీ మీద ఎటువంటివి రావు అనేది మేము అనుకుంటాం. అంటే ఈ అబ్జర్వేషన్ ఉండకూడదని చెప్పి చాలామంది మళ్ళీ దీని మీద ఎలక్షన్ కమిషన్కి వెళ్తాము, దీన్ని మళ్ళీ మార్చాల్సిందని చెప్పి చెప్తాను. అంత సినిమా లేదన్న. ఇప్పుడు ఏమో టీఆర్ఎస్ పెట్టుకుందనే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ లబోదిబో అన్నారు. రీసెంట్గా కేటీఆర్ గారు కూడా అన్నారు, ఈ పేరు బీఆర్ఎస్ అని పెడతాం వల్లే మాకు కలిసి రాలేదని అని అన్నారు. కాబట్టి ఆ మాట అంటుంటో కేటీఆర్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు లబోదిబో అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఆమెకి వెళ్ళిపోయింది, మనకేం పేరు పెడదాం, పేరు ఏదైనా మారుతారా ఏంటి, ఏం చేయబోతున్నారు కేటీఆర్ గారు అనేది అర్థం కాక మిగతా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్లో లబోదిబో అంటున్నారు. అది అయితే బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే, ఒక లీడరు ముందైతే ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో అందులో నీ పేరు అయితే ఫస్ట్ రిమూవ్ చేస్తా, తర్వాత పార్టీని అడుగుతా అని అంటున్నారు. ఎవరన్నా అందే, హైకోర్టే కొట్టే స్టే ఇచ్చింది కదా, నా తిరుపతి వెళ్ళింది ఎవరన్నా చెప్పింది. క్లీన్ సీట్ ఇచ్చింది కాబట్టి ఎవరికి, మన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఈమెకి క్లీన్ సీట్ ఇచ్చింది కాబట్టి ఆ కాగితం చూపిస్తేనే ఇక్కడ మీటింగ్ పెట్టింది. తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది, మళ్ళీ వచ్చింది, ఆంధ్ర వాళ్ళని పొగిడింది, చంద్రబాబు నాయుడు గారిని పొగిడింది, అన్నీ చేసిందన్న ఆమె. ఇప్పుడు పార్టీ పేరు పెట్టింది, పార్టీ ప్రకటించింది, బయటకు వచ్చింది, సేవ చేస్తానని చెబుతుంది. మరి తప్పే ఉంది, ఆడాల పరంగా ఉందన్న ఆమె మాట్లాడగలదు. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కేసీఆర్ గారితో మాట్లాడింది, కేటీఆర్ గారితో మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది, ఎదిరించింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టింది, ఎన్నో పరంగా పోరాటం అనేది చేసింది. ఉద్యమకారులు ఉద్యమకారులతో కలిసి తిరిగింది, ఎన్నో చేసింది. ఆమెకి అనుభవం ఉంది, ఒక జాగృతి నడుపుతుంది. దానివల్ల ఎన్నో జరుగుతున్నాయి సొసైటీలో మంచి పనులు. అందుకని అందరూ స్వాగతిస్తున్నారు, ఆమెను కూడా స్వాగతిస్తారని మేము. అయితే అలానే ఆ నాయకుడు మళ్ళీ ఇంకో మాట ఏమన్నారంటే, సొంత తండ్రినే లెక్క చేయకుండా తిడుతున్న ఆమె ఇక తెలంగాణ ప్రజలకు తల్లి ఎలా అవుతుంది అని చెప్పి. ఎవరిని తిట్టిందన్న? కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు ఇది అంటున్నారు. కేసీఆర్ గారిని ఎప్పుడు తిట్టిందన్న కవిత గారు? రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక్క మాట కూడా అనలా కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ అనలేదు. ఆమె బాధల్లో హరీష్ రావు గారు, ఇంకొక ఆయన ఎవరో సంతోష్ రావు గారు ఎవరో ఉండరు, వీళ్ళు దూరం చేస్తున్నారు మా అన్న చెల్లెళ్ళ మధ్య, మా కుటుంబం మధ్య అని ఆ మాటలు అంద తప్ప అంత మించి ఆమె అంది లేదు. అన్న నన్ను రమ్మంటే నేను వస్తానని కూడా ఇన్ని రోజులు ఆగాను అని కూడా చెప్పడం జరిగింది ఆమె. ఓకేనా? కాబట్టి ఆమెని ఎటువంటి అనడానికి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆమె పోటీ చేస్తుంది. అటు బీఆర్ఎస్లో కానీ, అటు కాంగ్రెస్లో కానీ, బీజేపీలో కానీ నలిగిపోయే వాళ్ళందరూ ఈమెకి సపోర్ట్గా వస్తారు. ఈ ఉద్యమం అనేది సాగిద్దని నేను అనుకుంటున్నాను.